తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేటు విద్యా సంస్థల్లో ప్రైవేటు జూనియర్ కళాశాల, డిగ్రీ కళాశాల, ఇంజనీరింగ్ కాలేజీలలో, పీజీ కాలేజీలలో ప్రైవేటు యజమానులు, ప్రైవేటు కళాశాలల విద్యా సంస్థల యజమానులు విద్యార్థుల తల్లిదండ్రుల దగ్గర నుంచి అనేక డబ్బులు వసూలు చేస్తున్న సందర్భం కనబడుతుంది. పెన్ను కాంచెలు మొదలు పెట్టుకొని, డ్రెస్ కాంచెలు మొదలు పెట్టుకొని బుక్స్, డ్రెస్సులు అమ్మకానికి పెట్టుకున్నారు. మరి విద్యాశాఖలో విద్యా చట్టం ప్రకారం బుక్స్ కానీ, పెన్నులు కానీ ఈ యొక్క ప్రైవేట్ పాఠశాలలో అమ్మితే నేరమని చెప్తున్న చట్టం కనబడుతుంది. ఆ చట్టం దుంగలు తొక్కి విపరీతంగా ఎక్కడ పడితే అక్కడ ప్రైవేటు కళాశాలల్లో బుక్స్, డ్రెస్సులు ఇలాంటివి అమ్ముతున్నారు. దీనిపైన విద్యాశాఖ అధికారులు ఎలాంటి చర్య తీసుకోవడం లేదు. నిమ్మకు నీరెత్తినట్టు విద్యాశాఖ అధికారులు వ్యవహరిస్తున్నారు. మరి రాష్ట్ర ముఖ్యమంత్రులు గౌరవ యనమల రేవంత్ రెడ్డి గారు వెంటనే వీటిపైన విచారణ అధికారులను పెట్టి విచారించి కఠినంగా శిక్షించాలని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షునిగా డిమాండ్ చేస్తున్నాను. మరి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అనేక ప్రైవేటు పాఠశాలలు, అనుమతి లేని పాఠశాలలు చాలా పుట్టుకొస్తున్నాయి. మరి వీటిపైన ఉన్నత అధికారులు ఎలాంటి చర్య తీసుకోవడం లేదు. మరి విద్యాశాఖ అధికారులు అయితే నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు. అవినీతి మత్తులో మునిగి తేలుతున్నారు. ఎక్కడ ఒక స్కూలు పర్మిషన్ తీసుకొని 4 స్కూళ్ళు నడిపిస్తున్నారు. మరి 4 స్కూళ్ళు నిర్వహణ ఏ విధంగా చేస్తున్నారని నేను ప్రశ్నిస్తున్నా. మరి రేవంత్ రెడ్డి గారు మీరు వెంటనే విద్యాశాఖ మంత్రిని ఏర్పాటు చేసి ఈ యొక్క పీజీ కళాశాలలు, ప్రైవేటు పీజీ కళాశాలలు, ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలలు, ప్రైవేటు విద్యా సంస్థలపైన ఒక విచారణ అధికారిని ప్రతి సంవత్సరం నిర్వహించాలని, ఒక విచారణ అధికారితో, సిట్టింగ్ జడ్జితో విచారణ చేపట్టి అవినీతిని వెలికితీసి ప్రైవేటు విద్యా సంస్థల్లో ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో, ఎక్కడైతే విద్యార్థులను వేధిస్తారో, ఎక్కడైతే విద్యార్థుల నుండి అధిక డబ్బులు వసూలు చేస్తున్నారో ఆ యజమానులపై కఠినంగా శిక్షించి క్రిమినల్ కేసు పెట్టి జైలుకు పంపి వారిని మరొకసారి ఇలాంటి ప్రైవేటు విద్యా సంస్థలు నడపనీయకుండా విద్యాశాఖ చట్టాన్ని అమలు చేయాలని